నమస్తే. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టు ఒక సభ పెడతాయిరా మీ సమస్యలేందో చెప్పండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని నిధులు ఇస్తా అని చెప్పిన పరిస్థితి. అండ్ అలాగే ఈరోజు సభ పెట్టి 1000 కోట్ల నిధులు ఉస్మాన్ యూనివర్సిటీకి మంజూరు చేస్తున్నాయి. ఇంకా డెవలప్‌మెంట్ చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు మనందరం చూసాం. మాట్లాడదాం ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. మనం చెప్పండి అన్న, ఏం చెప్తారండి? యూనివర్సిటీ గతంలో వస్తా అని చెప్పి మళ్ళీ వచ్చి 1000 కోట్ల నిధులు ఇచ్చారు. ఏం చెప్పాలనుకుంటారు మీరు? ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఈ అంశము వేరే అంశాన్ని లింకు పెట్టి అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ అంశం ఆ అంశంతో లింక్ చేసుకోవాలి. యూనివర్సిటీలు డెవలప్మెంట్ కావాలి, విద్యా ప్రమాణాలు పెంపొందాలి, ఉద్యోగాలు రావాలి, రీసెర్చ్ పెరగాలి, రెగ్యులర్ ఫ్యాకల్టీ రావాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా కబ్జా అయింది, తర్వాత చాలా బస్తీలు ఉన్నాయి, తర్వాత చాలా కోర్సులు పెట్టాల్సి ఉంది. ఇండస్ట్రీకి ఇప్పుడున్నటువంటి విద్యకు చాలా ప్రమాణాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నది. కాబట్టి అన్ని సవరించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఒక సదుద్దేశంలో అంతిమంగా కావాల్సింది పైసలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు జీవో ఇచ్చి. తర్వాత ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా తమ యొక్క విజన్ చాలా స్పష్టంగా రాష్ట్ర సమాజం ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉస్మానియా అనేది తల కాబట్టి అన్ని యూనివర్సిటీలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి 2 గంటల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వివక్షత ఉంది, గతంలో ఏమి ఎదుర్కొన్నాం, నల్లమలలో కావచ్చు, పాలమూల కావచ్చు, కేసీఆర్ గారు ఏం చేసిన అన్ని విషయాల మీద చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ అంశాన్ని విద్యకు సంబంధించిన అంశం కాబట్టి దానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే చూడాలి. దీన్ని ఈ జాబ్ క్యాలెండర్ అనేది గ్రూప్ 3 గ్రూప్ 4 జాబులు ఇచ్చిన తర్వాత మాత్రమే జాబ్ క్యాలెండర్ అనేది పక్కన మందికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవ్వకుండా ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తే అది కార్యరూపం దాల్చదు, మళ్ళీ సమస్యలు వస్తుంది. కాబట్టి ఆ 2 ఇచ్చిన తర్వాత ఇవ్వాలని. తర్వాత టెట్ను ఆల్రెడీ నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 1 ఆల్రెడీ 563 ఉద్యోగాలు సమైక్య రాష్ట్రంలో నిర్వహించడం. 17 సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారం అయింది. ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ కాలే. తర్వాత టీజీపీఎస్లో కూడా రాజకీయ ప్రమేయం వాళ్ళు ఎవరూ లేరు. అనవసరంగా పెద్ద రాజకీయ కొనద్దు. అదే కాంట్రాక్ట్ సంబంధించి ఎంప్లాయీస్ కూడా 50% టీచింగ్ సంబంధించి మమ్మల్ని కంటిన్యూ చేయండి, 50% కొత్త వాళ్ళని తీసుకొని చెప్తే కొత్త వాళ్ళని తీసుకున్న పరిస్థితి. అరే మేము సదుద్దేశంతో ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళకి నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది, చేసుకునే దాన్ని కూడా మేము తప్పుపడతలే. కాకపోతే ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో ముందుకు పోతే అసలు సమస్యలు పక్కదారి పట్టే అవకాశం. కాబట్టి ఈ అంశాన్ని విద్యా అంశంగా మాత్రం చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. అంటే ఏం చెప్తారు నిరుద్యోగులకు? ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ ప్రకటన చేస్తారేమో అని చాలా ఆశతో చాలా మంది వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పబోతారు? ఉద్యోగ ప్రకటన అనేది ముఖ్యమంత్రి ఆల్రెడీ జిల్లాలో చేసేసి 40,000 ఉద్యోగాలు త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. దాన్ని అయిపోయింది. అది ఇక్కడ ఓన్లీ విద్యకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యూని ప్రకటించే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ అంశము వేరే అంశం మాట్లాడి డైవర్ట్ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు విద్యాలోకానికి ఒక మంచి మెసేజ్, విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆక్స్ఫర్డ్ అదేవిధంగా ప్రపంచంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయల సంబంధించిన నిధి కావచ్చు, తర్వాత ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసారు. యూనివర్సిటీ ఎట్టు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, తర్వాత లైబ్రరీ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తమ వ్యూని ప్రకటించింది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం. ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించబోతుంది.